అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. న్యూ ఇయర్ రోజు అందరూ కూడా హ్యాపీగా ఉండాలని అనుకుంటారు. మేము కూడా అలానే బీచ్కి వెళ్ళాము. కాకపోతే ఈరోజు మాకు అనుకున్న ఒక సిచ్యువేషన్ ఎదురైంది. ఆ సిచ్యువేషన్ మొత్తం వీడియో ఉంది, మీకు నేను ఎవ్రీ ఇయర్ లాగే ఈ ఇయర్ కూడా మేము న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కేక్తో స్టార్ట్ చేసి కటింగ్ అయిపోయింది. తర్వాత ఫ్రెండ్స్తో కలిసి బీచ్కి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. బీచ్కి వచ్చి మేము సెల్ఫీలు అయితే తీసుకున్నాము. మా వెనకాల ఒక కారు హెడ్ లైట్స్ కనిపిస్తున్నాయి చూడండి. అదే కారు మా ఎదురుని స్పీడ్గా పాస్ అయ్యి వెళ్ళింది. ఎంతకీ ఆ కారు రాకపోవడంతో మాకు ఎందుకో డౌట్ వచ్చి దాన్ని అసలు ఎక్కడికి వెళ్ళింది అని చూడడానికి మేము వెళ్ళామన్నమాట. అక్కడికి వెళ్ళేసరికి ఈ వ్యక్తి వాటర్లో పడిపోయి కాపాడండి కాపాడండి అని అడుస్తున్నాడు. మేము వెళ్ళి అతన్ని బయటికి లాక్కొచ్చిన తర్వాత వీడియో ఇది. బయటికి లాక్కొచ్చి అక్కడ వదిలితే మళ్ళీ ఆయన నడవలేని పరిస్థితిలో ఆ విధంగా అయిపోయాడు. తర్వాత తెలిసింది ఏంటంటే, మీకు బ్యాక్ సైడ్ కనిపిస్తున్న లైటింగ్ ఏదైతే ఉందో అది ఆ కార్ అందులోకి డెప్త్కి వెళ్ళిపోయింది, నదిలోకి, అన్న చెల్లెలు గట్టు దగ్గర. సో మేము వెళ్ళడానికి ట్రై చేసాం కానీ మాకు అవ్వలేదు. ఎందుకంటే అక్కడ చాలా డీప్ డెప్త్ ఉండడం వల్ల లోపలికి వెళ్ళలేకపోయాం. ఈయన అయితే కాపాడగలిగాం. ఈయన ఆల్మోస్ట్ ఇంకా పోయే స్టేజ్లోనే ఉన్నాడు. అలాంటి వ్యక్తిని లాక్కొచ్చి బయటికి తీసుకొచ్చి ఇంకా మిగతా వాళ్ళు కూడా కాల్ చేసాము. వాళ్ళు వచ్చి పాపం వాళ్ళకి అయినంత వరకు చేశారు. తర్వాత కార్ లైట్స్ కూడా ఆరిపోయి ఫ్లోట్ ఎక్కువ ఉండడం వల్ల మళ్ళీ నది ఫ్రంట్కి వచ్చేసింది. ఇంకా నాకు ఇంక దొరకలేదు. పోలీసులకి ఇన్ఫామ్ చేసి 108కి కాల్ చేసి ఆయన్ని హాస్పిటల్లో జాయిన్ చేశారు. తర్వాత పోలీసులు కూడా ఇన్ఫామ్ చేసాము. వాళ్ళు కూడా వచ్చారు. వచ్చి వాళ్ళు కూడా రాసుకున్నారు. తర్వాత ఇంకా మేము చూసిన సిచ్యువేషన్ అంతా కూడా పోలీసులకి ఎక్స్ప్లెయిన్ చేసామన్నమాట.